మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం నా పేదలా ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా ఏంటి ఇంత సంతోషంగా ఎందుకున్నాను అనుకున్నారా? 9 ఏళ్ళ నుంచి మీరు అడుగుతున్న క్వశ్చన్ కి ఈ రోజు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను. పెళ్లి కుదిరింది. సో జనరల్ గా మా శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చి మిగతా వాళ్ళందరి కోసం ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటది. కానీ ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది ఇన్ హౌస్ పార్టీ, నా లేడీస్ బ్యాచులర్ పార్టీ. ఫస్ట్ గెస్ట్ రాబోతున్నారు మన ఓనర్ గారు, మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ ప్రగతి గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. Excellent నీ ఫిగరు అల్టిమేట్ నా పొగరు నువ్వు నేను ఒకటైపోతే కేక 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 మార్వలస్ నీ కలరు అస్తమాసు నా పవరు నీకు నాకు రష్మి వెయిట్ ఏంటి సంతోషం? వాట్ హ్యాపెండ్? మ్యామ్, నేను ఈ రోజు ఒకటి ప్లాన్ చేశాను. నువ్వు యాంకర్ వా సివిల్ ఇంజనీర్ వా? అలా ఎందుకు అంటున్నారు? ఎపిసోడ్ కూడా ప్లాన్ చేస్తుంటాను. మ్యామ్, నాకు అసలు ఒక డౌట్ ఎప్పటి నుంచో అడగాలనుకున్నాను. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు. ఆ ప్రగతి మీరేనా? ప్రగతికి మెట్లు. మాయ్ యాంకర్ గా ఇన్ని మెట్లు ఎలా ఎక్కావు మాయ్ నువ్వు? ఏంటి మేడం, ఎప్పుడు మీరు నాకు ఏదో ఒకటి జోక్ గా అంటూ ఉంటారు. అయినా ఏంటి ఈ మధ్య మీరు మదర్ క్యారెక్టర్స్ చాలా ఎక్కువ చేసేస్తున్నారు. నువ్వు ఒప్పుకుంటే సగం పని నాకు తప్పుది కదా. ఏంటి ఓనర్ గారు, నాకు పెళ్లి కుదిరిందనే ఆనందంలో నేనుంటే మీరు ఇన్ని మాటలు నాకంటారా? వాట్ ఆర్ యు సేయింగ్? పెళ్ళా? నీకా? ఎప్పుడు? ఎవరితో? అవన్నీ ఇన్ఫర్మేషన్ ఎవరితో, ఎక్కడ, ఎప్పుడు, ఇవన్నీ నేను ఈ ఎపిసోడ్ లో చెప్తాను. కానీ ఈ రోజు ఈ ఎపిసోడ్ లో నేను నా లేడీస్ బ్యాచులర్ పార్టీని ప్లాన్ చేసుకున్నా. వావ్, ఎవరెవరిని పిలిచావు? ఫస్ట్ గెస్ట్ మీరే, గెస్ట్ ఆఫ్ ఆనర్ మీరే. మీ తర్వాతే మా మిగతా గ్యాంగ్ ని ఇన్వైట్ చేస్తా. మరి మన లేడీస్ గ్యాంగ్ ని మొత్తం ని పిలుస్తున్నాను. లేడీస్ గ్యాంగ్, కమ్ ఆన్. ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు? అయ్యో అయ్యో, అక్క సిగ్గుపడుతున్నట్టు ఏదో ఉంది. ఏంది? నాకు పెళ్లి కుదిరింది. అక్క బావ ఎక్కడా? ఏంటి కొంపతీసి మీరు కూడా అక్క బావెక్కడ అన్నారా? నేను అనలేదక్క. పవి, అయితే మనం పార్టీకి వచ్చామే. అవునే, మిమ్మల్ని చూస్తుంటే రజనీకాంత్ డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది. ఏంటి మేడం? పందులే గుంపులుగా వస్తాయని. సరే గాని అందరం ఇంత హ్యాపీగా ఉన్నాం, పార్టీ ఉంది కదా, అదెందుకు అంత డల్లుగా ఉందా చివరా?
హైదరాబాద్ సందులన్నీ ఇరుకిరుగ్గా ఉన్నాయి, దాటుకుంటూ రావాలంటే చిరాకు వచ్చింది. నిన్న ఎపిసోడ్లు ఇరికించడానికి కూడా మాకు చిరాకు వస్తుంది. సర్లే కానీ రష్మి, మన పార్టీ అయిపోయిన తర్వాత చాలా చెత్త అవుతుంది కదా, ఫస్ట్ క్లీన్ చేసామని పిలిపించు. అందుకే మీ అందరిని పిలిచాను. అక్క, నీ బ్యాచులర్ పార్టీ అని చెప్పేసి 2 hours కష్టపడి డ్రెస్ కుట్టించుకుని మరి వేసుకొచ్చినా. తిరణాలకి వచ్చినట్టు ఉన్నారు. అయినా రష్మి ఇప్పుడు పెళ్ళండి నీకు, నాకేం కావలేదు. నీకు నాకు ఎన్నేళ్ళు గ్యాప్ చెప్పు. మనిషికి ఎన్ని వేలు ఉంటే అన్ని ఏళ్ళు గ్యాప్ ఉంది మా మధ్య. అంటే ఆమెకి 56 నీకు 76 అంటుంది. అవును మరి నీకు 16. సర్లే, మీరు ఈ సోద ఆపితే కదా లేడీస్ బ్యాచులర్ పార్టీ స్టార్ట్ చేసుకోవచ్చు. అబ్బాయిలు వస్తారా? సిగ్గు లేని మొహం దానా, ఇది లేడీస్ బ్యాచులర్ పార్టీ. దీంట్లో అబ్బాయిలు రారు, అబ్బాయిలు రాకూడదు కురా. సో అందరూ పార్టీని ఎంజాయ్ చేయడానికి ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చారు కదా. బాయ్స్, మా పార్టీకి డీజే కొట్టే వాళ్ళు పిల్లలు ఎందుకు వచ్చారు? అయినా బ్యాచులర్ పార్టీ అన్నారు, ఇది బాగా చిల్లర పార్టీలా ఉంది మొత్తం. ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి జరుగుతుంది. ఎవరు పెళ్లి? రష్మి అక్కకి పెళ్లి. ఆగే నీకు నేను అక్కనా? నువ్వు ఆవిడకేంటి, అన్నపూర్ణమ్మ గారికి కూడా అక్కవే గానీ. హలో, అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. బాబు ఒప్పుకోకపోయినా పెళ్లి జరుగుతుందా? మీరు చూస్తుండండి, నా పెళ్లి ఎలా అవుతుందో తెలుసా? ఎలా అవుతుంది? ఆకాశం అంత పంది. అది పంది కాదమ్మా, పందిరి. దాని తడతాడు మధ్యలో. అదే ఆ పందిరేసి అంగవంగ అంగరంగ వైభవంగా, అదే అంగరంగ వైభవంగా చేసుకుంటాం. అలా మేం చేస్తాం, మీరేం చేయొద్దు కానీ. అయినా ఇది ఆడోళ్ళ పార్టీ, నో బాయ్స్ అలౌడ్. మొగుళ్ళు ఇక్కడ ఎందుకు? అయినా ఇది ఆల్ లేడీస్ పార్టీ, ఓకే? మొగాళ్ళు ఇక్కడ నాట్ అలౌడ్. అవునా? మరి వెళ్ళందా? హలో, అసలు ఏం మాట్లాడుతున్నారు? మేము ఇక్కడ ఆడోళ్ళు ఎంతమంది ఉన్నాం తెలుసా? ఒక్కసారి అందరు కలిసి మేత పడితే అది కావాలి మాకు, రండి. అందరు అక్కర్లే, నేను ఒక్కదాని మీద పడితే చాలు. నువ్వు వద్దా బాబు, నువ్వు తప్ప ఎవరు పడ్డావు? ఓకే, ఏం లేదబ్బా, లేడీస్ పార్టీ అన్నారు. మేము కూడా ఇలాంటి పార్టీలు ఎప్పుడు చూడలేదు, అందుకని ఒకసారి చూద్దామని వచ్చాం. కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా ఎలో చేయండి ప్లీజ్. సర్లే, ఇక్కడ ఉండండి కానీ పార్టీ ఆ మోల్లో కూర్చొని ఎంజాయ్ చేయండి. తాగాలంటే తాగండి. మరి తినాలంటే లేడీస్ పార్టీ ఏదో ఒకటి చెయ్యాలరా. నేను ఏదో ఒకటి చేసేస్తాను. నేను కూడా ఏదో ఒకటి చేస్తాను. అదే మీరు చేస్తే చూస్తా అంటున్నా. నాకైతే మాత్రం కనీసం ఒక 2 గంటలు కావాలరా. నాకైతే ఒక 3 గంటలు కావాలన్నా. నాకైతే 4 గంటలు. నాకు 5 గంటలు. అదే కొట్టే గంటలు గుల్లో. నాకు ఆ వైజాగ్ అమ్మాయి నచ్చిందిరా. నాకు ఈ బెంగళూరు అమ్మాయి నచ్చింది. నాకు ఆ చెన్నై అమ్మాయి నచ్చింది. నాకు లాస్ట్ అమ్మాయి నచ్చింది. అదే నచ్చిందంటున్నా. అరే పిప్పు చెయ్యాలరా. నేనైతే నలిపేస్తా అన్న. నేనైతే తెలిపేస్తా. నేను రసం చేస్తా. ఏంట్రా? తినే రసం చేస్తా అంటున్నా. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? లేడీస్ పార్టీకి లేడీసే రావాలి, మీరు రాకూడదా? మీకు కూడా పార్టీ చూడాలంది అంతే కదా? ఆ మూల కూర్చొని చూడండి. ఆ మూలలో కూర్చొని చూడండి అంతే. ఈ అందమైన మొక్కల్లో మూల కాకపోతే సెంటర్ లో కూడా వస్తాడు ఎవడన్నా. ఒక్క నిమిషం అండి, ఈ పార్టీలో అందమైన అమ్మాయిలు ఉన్నారు, ఎక్కడ కనపట్లేదు, ఎక్కడికి చెప్తారా? సో నా లేడీస్ బ్యాచులర్ పార్టీ ఎంజాయ్ చేయడానికి, నాతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ వచ్చేసారు. హలో
అందరు రావడం ఏంటి? మీ లేడీస్ అందరు బలంగా ఉన్నారు, మీరు ఏదో అనుకుంటున్నారేమో. మా మగాళ్ళందరికి సపోర్ట్ గా ఇంకో మగాడు రాబోతున్నాడు. ఎవరు? భాను ప్రకాష్ అని మా ఫ్రెండ్ రాబోతున్నాడు. పిలవండి. భాను ప్రకాష్. ఇంతకీ అక్క బావ ఎక్కడ? దాంట్లో మీరేం చేస్తున్నారు? నాకు అసలు అర్థం కావట్లేదు. ఏంటి కథ? రోజు చొక్క ఇంతమంది రోజెస్ వచ్చాయని రోజు చొక్క వేసుకుంటే నేను ఈ రోజులో పడిపోతారు అమ్మాయిలు. ఏమైందిరా నీకు? ఏమైందిరా నీకు? నేను చెప్పే కదా ఏంటి? బాడీలో బాను ఉంది, మాట్లాడితే ప్రకాష్ వచ్చేస్తాడు. అది రెండు కలిపితేనే భాను ప్రకాష్. ఓకే. ఏ కొంపదీసి నువ్వు కామెడీ అని ప్రాంక్ గాని చేయట్లేదు కదా నువ్వు? ఇలా ఆడికొస్తే కష్టమైతుంది. పేమెంట్ అక్కడ కూర్చోడానికి ఇక్కడ కూర్చోడానికి ఇచ్చారు. అమ్మా బాను, నేను ఒప్పేసుకుంటున్నాను, నాకు లాగ్ చేయడం ఇలా రాదు, వెళ్ళిపో అక్కడికి. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, భానుని ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకుంటది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా అయిపోయే వరకు పూల చొక్క ఉంది కదా, ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క దానికి రోజు ఒక రోజు తీస్తా ఉంటాను అనమాట. ఏంట్రా తాగి రాకూడదు కదా షోకి? అసలే అక్క దావత్ అంటే మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చారో నాకు అర్థమైతే లేదు. ఇది నాదే. నీ పెళ్ళ? నా పెళ్లి. నా బ్యాచులర్ పార్టీ. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి 100% మా పిల్లల సైడ్ వెళ్తాను. ఓకే రష్మి.